నేను వస్తాను. నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఇవ్వరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండురా. పోరా పో. వీడిని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. ఇక వెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు. ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు, ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయను కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి. ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? 1వ నెంబర్ 7వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినాను అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి. నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా అడుగుతున్నాడుగా, ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి.
తాళం చెవి అదే మన పాకెట్లోనే కదా ఉందే. ఏయ్, పిసికైనా మన 5వ నిక్క ఇప్పుడే కదా జరిగిందే. వదిలే కదా. నేను అసలు ఊహించలేదు. నా గౌరవాన్ని కాపాడా. కుమార్, వీరుడు రాను. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర తెలుసా నీకు? క్షమించాలి, నాకు ఈ చరిత్ర అంటే ఏమిటో తెలీదు. అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర. నీకేం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు. ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్, కోరుకో. నేను అడగొచ్చా? ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను. ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా. అరే అడుగు కుమార్ అన్న. అడిగైనా అడుగు. అడుగుతున్నా, ఉమ్. అడిగేయచ్చు కదా. అడుగన్నా. నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా? నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు. నిజమా? నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం. ఏంటి చాలా? చాలానా? ఎంత మాట అన్నారు సార్. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మణికి మంచి ఉద్యోగం, నెలకి 40,000 జీతం. నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశానని సంతోషంగా ఉంది. ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. దేనికే? పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. డాడీ గిరిజా. నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే. అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి, అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. మూసుకుని వాకుండా పడుకోవే. పల్లెటూరు బైకు నీతో చెప్పాను చూడు. ఓ, నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి? ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకో. ఆ, గీలి కుమారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. నేను బుద్ధి లేని దాన్ని. దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు. ఇప్పుడే కదా నాకంతా అర్థమైంది. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి. నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. లేవయ్యా. ఎవరిని మోసం చేస్తున్నావు? కొడతావంటే ఈ ఊళ్ళోకి రావడానికి, దానింటి పక్కనే ఇల్లు చూడ్డానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా. ఆ, 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 ఏంటే? ఏంటా నిన్ను మైనా మైనా అంటూ సరసాలా? ఏంటి విషయం? ఏమో నాకేం అర్థం కావట్లేదు తల్లి. మీ అమ్మకి నటు రుచి లూసారట్టుంది. పద, వీళ్ళేంటో చూద్దాం.